టాపిక్ సేమ్ అనమాట. ఇది SJ6000 కోసం అయితే బాగా యూజ్ అవుతుంది. SJ6000 అయితే ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళకైతే ఈ కేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా సరే వ్లాగ్స్ మొదలెడదాం, బేసిక్ లెవెల్ నుంచి మళ్ళీ హై ఎండ్ కాకుండా గోప్రేట్ కాకుండా స్టార్టింగ్ లెవెల్ నుంచి మొదలు పెడదాం అన్న వాళ్ళకి SJ6000 సరిపోతుంది. సో వాళ్ళకి ఈ కేబుల్ చాలా యూజ్ అవుతుంది. అది ఎలాగే ఏంటని చెప్తాను, నేను ప్రైజ్ని కూడా చెప్తాను. వీడియోలకి అయితే వెళ్దాం. కొట్టి ఇంట్రో. ఏం కాదు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా బ్లాగ్స్ అయితే ఎవరు మొదలు పెడతా ఉంటున్నారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. SJ6000 ఈ బడ్జెట్ కెమెరా 10,000లో వచ్చేస్తుంది. మీకు గోప్రో 50 అలా ఉంటాయి కాబట్టి 10,000 వస్తుంది. ఈ కేబుల్ ఒకటి తీసుకుని సరిపోతుంది. ఈ కేబుల్ ఎందుకని నేను చెప్తాను. SJ6000 పోర్ట్ ఉంటుంది. ఏదైతే మన ఛార్జింగ్ పిన్ దేనికి ఉండదు, ఓల్డ్ ఫోన్కి ఉండే పిన్ అనమాట. ఇది దీంతో ఛార్జర్ దొరకదు, ఒక డేటా కేబుల్ దొరకదు, ఒక ఇయర్ ఫోన్స్ దొరకదు, అసలు ఏం దొరకదు. ఈ కేబుల్కి అడిచిన కేబుల్ ఒకటి అయితే దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతాయి. బట్ అంత త్వరగా దీనికి యూజ్ అవ్వదు. దీనికి మైక్ కనెక్ట్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడాలి. మైక్ అంటే సెపరేట్ మైక్ ఉంటుంది. 1800 ఎంతో ఉంటుంది అప్రాక్సిమేట్ ప్రైస్. అప్పట్లోనే దీనికి మైక్ తయారు చేశాను. సో అదేదో వచ్చింది. ఇప్పటివరకు నేను చిన్న చిన్న వ్లాగ్స్ కానీ ఏం చేసినా అదే యూజ్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం వచ్చేదంటే దీని బ్యాటరీ కెపాసిటీ ఎక్కువసేపు రాదు, చాలా తక్కువసేపు సమయం వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం వ్లాగ్ ఎక్కువసేపు చేద్దామని లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసి రికార్డ్ చేద్దామన్నా సరే అవ్వదు. దానివల్ల చాలా డిసప్పాయింట్ అవుతాను. నేను చాలాసార్లు అయ్యాను. రీసెంట్గా వంజంగి వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను రికార్డ్ చేస్తాను, కాకపోతే ఏంటంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేసిన ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తే ఒక 1 minute or 30 seconds లేకపోతే 1 or 2 minutes వచ్చేది. 2 minutes రికార్డ్ అయ్యి తర్వాత మళ్ళీ ఆగిపోయింది. రికార్డ్ అయిన టైంనే నేను మ్యాక్సిమం అలా ఎడిట్ చేసి పెట్టేశాను. అది చాలా మంది పార్ట్ 1 పార్ట్ 2 కింద వస్తాం అన్నారు, కానీ చాలా రాదు. నేను నా దగ్గర ఉన్న ఫుటేజ్తో నేను మ్యాక్సిమం వీడియో అయితే ఎడిట్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ రాదు. మనం తయారు చేసిన మైక్ కానీ ఒక బయట ఆన్లైన్లో కొన్న మైక్ నుంచైనా కానీ డ్యూల్ పోర్ట్ పెట్టుకుని ఉండదు. అంటే మైక్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకుని ఉండదు. ఏదో వన్స్ మైక్ అయినా పెట్టుకోవాలి, లేదంటే ఛార్జింగ్ అయినా పెట్టుకోవాలి కెమెరా ద్వారా. దానివల్ల చాలా ఇబ్బంది పడాలి. నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. కెమెరాస్ మళ్ళీ పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ పడుతుంది, ఇదంతా టైం వేస్ట్. గోప్రో వీటికి ఏంటంటే టైప్ సి పోర్ట్ ఉంటుంది. టైప్ సి పోర్ట్ మ్యాక్సిమం తెలిసి ఇప్పుడు వచ్చాను ఫోన్ మొబైల్స్ కూడా టైప్ సి పోర్టే. టైప్ సి పోర్ట్ అంటే ఇది. సో ఇది టైప్ సి పోర్ట్ ఇది ఉంటుంది. దానివల్ల ఏంటంటే దానికి అడాప్టర్ కూడా ఉంటుంది. గోప్రోకి మైక్ ప్లస్ ఛార్జింగ్ కూడా రెండు కనెక్షన్ సేమ్ ఎలా ఉంటుంది, కాకపోతే దానికి బ్రాండెడ్ ఉంటుంది. సో అడాప్టర్ కొనుక్కుంటారు, మైక్ ద్వారా మైక్ యూజ్ చేసుకుంటారు. ఇంకా బాగా అవసరం అంటే ఛార్జింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన కేబుల్ ద్వారా. అక్కడ వరకు అది బాగానే పనిచేస్తుంది గోప్రో అయితే. కాబట్టి దీనికి అలా యూజ్ అవుతుంది. జస్ట్ మైక్ లేకపోతే ఛార్జింగ్ రెండు ఒకసారి వేడివేడిగా పెట్టుకొని నేను కూడా ఎక్స్ట్రా మైక్ పని చేసి వాడేవాడిని. ఎంతవరకు రికార్డ్ అయితే అంతే రికార్డ్ చేసి పెట్టేవాడిని. లాస్ అయినా ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ కదా ఎక్కడికి చికెన్ రైడ్స్కి వెళ్ళినా అలా పెట్టేవాడిని. నేను రీసెంట్గా వంజంగి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది కదా, నేను అనుకున్నాను సరే చూద్దాం ఏమైనా ఆల్టర్నేటివ్ వచ్చాయేమో అని అమెజాన్లో కొట్టాను. అమెజాన్లో ఏం రాలేదు. సరే ట్రై చేశాను యూట్యూబ్ ట్రైస్తో చూశాను, వచ్చింది. నేను ఇప్పుడు ఆన్లైన్ సైట్ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ ఓన్ బిజినెస్ చేసుకుంటారు. అలా ఒక పర్సన్ అయితే ఈ కేబుల్ తయారు చేస్తున్నారు. కాస్ట్ వచ్చి ఒక 1200 నుంచి 1500 చూసుకోండి ఉంది ప్రైస్ ఎద్దింది. అప్రాక్సిమేట్లీ నేను చెప్పను 1200 నుంచి 1500 లోపు ఉంది. 1200-1500 లోపు ఉంది. నేను చూశాను కొందాం అనుకుంటా, నాకు అంత వర్త్ అనిపించలేదు. ఆ కేబుల్ అంత పెట్టి చిన్న కేబుల్ కొనలేదు. సరిగ్గా అబ్జర్వ్ చేశాను, అది కేబుల్ అయితే దొరికింది. ఈ కేబుల్ అనేది ఏం కాదు, ఇది V3 పిన్ అంటారు దీన్ని. సో V3 పిన్ అంటారు దీన్ని. ఇది V3 డేటా కేబుల్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. 230 ఎంత ఉంటుంది V3 కేబుల్ ఒకటి. ఇదేమో మనకి OnePlusకి వీటికి ఛార్జింగ్, గేమింగ్ ఆడడం కానీ ఛార్జింగ్, ఇయర్ ఫోన్స్ యూస్ చేయడానికి ఉంటుంది కేబుల్. ఈ అడాప్టర్ ఇది 200 or 180, 250 మధ్యలో చూసుకోండి. రెండు కలిపి 500లో అయిపోతుంది. అంతే ఈజీగా తయారు చేస్తే చాలా ప్రాబ్లం, చాలా ఈజీ. మీకు రాదు అనుకుంటే బయట మొబైల్ షాప్కి ఎక్కడ సాల్డరింగ్ చేసి వర్క్ షాప్ ఏమైనా ఉంటే అక్కడ వెళ్తే ఈజీగా అయిపోతుంది. రెండాటిని సెంటర్ కట్ చేయండి. దాన్ని కూడా సెంటర్ కట్ చేసి దీనికి 5 స్లీవ్స్ ఉంటాయి, దానికి 5 స్లీవ్స్ ఉంటాయి. అంటే 5 వైర్లు ఉంటాయి. కలర్స్ అంటే రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో అని ఉంటుంది. దానికి రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్ ఉంటుంది. అయితే గ్రే ఉంటుంది వైట్ బదులు. సో దానికి సాల్డరింగ్ చేయించేసి నీట్గా దీన్ని టచ్ అవ్వకుండా హీట్ ట్యూబ్ అని ఉంటుంది, బ్లాక్ కలర్, 10 రూపీస్ మీటర్ వస్తుంది. దీన్ని పెట్టి హీట్ కూడా వస్తే దగ్గర నొక్కు పడిపోతుంది వైర్. అంటే మనం ఈ వైర్ కలిపినట్టు కూడా తెలియదు, నీట్గా అయితే సాల్డరింగ్ అయిపోతుంది.
సో అంత అయిపోతుంది. దీంతో ఇప్పుడు మైక్ కలితే ఇక్కడ మనకి మైక్ ఉంటుంది. మీకు ఇంకా నాకు ఎక్సలెన్స్ లో బడ్జెట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఎక్సలెంట్ రాల్ వాయిస్ అంటే మీకు మైక్స్ అనేవి చాలా ఉంటాయి. అమెజాన్లో, వెబ్సైట్లో గట్రా బోల్డ్ ఉంటావు. ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా మీకు మైక్లు అనేవి చాలా ఉంటాయి. మీరు అందరం చేయాలి మైక్ కొనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకు పర్లేదు, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా, పర్లేదు అంటే ఒక క్వాలిటీ ఇయర్ ఫోన్స్ తీసుకుని ఒక వివో అంటే ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ ఏమైనా తీసుకోండి. ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ మైక్ చాలా బాగా పనిచేస్తాయి. నేను ఐఫోన్ ఇయర్ ఫోన్స్ వాడేవాడిని చెప్పేవో చాలా బాగా వస్తుంది మైక్ అయితే. మైక్ తీసుకోండి. మీకు ఇయర్ ఫోన్స్ యూజ్ అవుతుంది అనుకుంటే ఇయర్ బడ్స్ పెట్టుకుంటాయి కదా, అవి చుట్టు పెట్టేసి మైక్ ఉండే ప్లేస్కి బ్యాండ్గా పెట్టేసి హెల్మెట్లో పెట్టేయండి. ఇయర్ ఫోన్స్ జాగ్ దీనికి ఇన్సర్ట్ చేయండి. మైక్ అనేది వచ్చేస్తుంది. మీకు ఛార్జింగ్ కావాలి, ఇన్ కేస్ వ్లాగ్ చేసుకుని ఫుల్ టైం ఛార్జింగ్ కావాలనుకుంటే టైప్ సి పోర్ట్ ఉంటుంది. టైప్ సి పోర్ట్ ద్వారా పవర్ బ్యాంక్ ద్వారా లేకపోతే బైక్ ద్వారా వస్తాయి కదా ఛార్జర్లు, దాని ద్వారా అడాప్టర్ కేబుల్ ఉంటుంది, మన ఛార్జర్ కేబుల్ ఉంటుంది. ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఛార్జింగ్ కూడా ఎక్కేస్తుంది, ప్రాబ్లం ఉండదు. మంచిగా రికార్డ్ అవుతుంది, వాయిస్ వస్తుంది, మైక్ పనిచేస్తుంది. మైక్ పనిచేస్తే ఛార్జింగ్ కూడా ఎక్కితే రెండోసారి అట్ ఎ టైంలో యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో మరీ స్టార్టింగ్ 50,000 అయితే గోప్రో, దాని మైక్ 2,000 లేకపోతే 3,000 మైక్, ఇంకా ఇలా అడాప్టర్స్ ఒక 1,600 ఇలాగ ఇవి పెట్టి అంత ఖర్చు పెట్టి చేశాక మహా అయితే ఒక 2-3 days చేస్తారు, లేకపోతే ఒక 1 week చేస్తారు, లేదా 1 month చేస్తారు. మళ్ళీ పనిలో పడి దీన్ని కొంచెం అశ్రద్ధ లేదా గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. వర్త్ అనిపించదు. ఈ 50,000 ఇది అంత టైం వేస్ట్ అనిపిస్తుంది. మీకు అంతవరకు 50 ఎలా చేద్దాం కూడా 10,000లో గోప్రో ఎడ్జ్ 6,000 వస్తుంది. ఇవి అయితే 500లో దొరికేస్తుంది. మీకు ఇది ఆన్లైన్లో వెళ్తే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఈ అడాప్టర్ కేబుల్ కూడా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మీకు ఆఫ్లైన్ స్టోర్లో కూడా మ్యాక్సిమం ట్రై చేసి దొరికేస్తాయి. V3 డేటా కేబుల్ అండ్ OnePlus అడాప్టర్, ఇది ఛార్జర్ అడాప్టర్ మ్యాక్సిమం దొరికేస్తుంది ఆఫ్లైన్ స్టోర్లో. మొత్తానికి 11,000 అలా అయిపోతుంది. అంటే మీకు డెలివరీ ఛార్జ్ ఉంటుంది 11,000 అయిపోతుంది. 50,000 11,000 పర్లేదు. ఇది 4K 30 FPS వరకు రికార్డ్ అవుతుంది. ఈ Sjcam వైడ్ యాంగిల్ అనేది మీడియం వస్తుంది. మరీ వైడ్ అంటే ఎంత వైడ్ హ్యాండిల్ బార్ దాటేసి అంత రాదు. మనం సెట్ చేసుకుని హ్యాండిల్ వరకు వస్తుంది. ఓకే, గుడ్, బాగానే పనిచేస్తుంది. ప్రాబ్లమ్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా స్టార్ట్ చేయండి. దీంతో మరి గోప్రోస్ వారంలో దర్శిస్తుంది అలా ఏం అవసరం లేదు. వీడియో అయితే ఎవరికి ఉపయోగపడుతుందో మీకు తెలుసు అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎడ్జ్ 6,000 కానీ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, బైక్ రైడింగ్ స్టార్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎడ్జ్ 6,000 ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు కనుక ఈవెన్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో అంతవరకు బై బై, సెలవు, జై హింద్.